నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నేను భవాని. తెలంగాణ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఓవైపు కొత్త పార్టీలు, మరోవైపు పార్టీ జంపింగ్లు, రాజీనామాలతో రసవత్తరంగా మారుతున్నాయి. అధికార పక్షంపై ఆరోపణలు చేస్తూ కొందరు పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఇక ప్రతిపక్షంపై అసంతృప్తితో మరొకరు కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యారు. కవిత కొత్త పార్టీ నేపథ్యంలో కాంగ్రెస్ స్వాగతిస్తుంటే బీఆర్ఎస్ నేతలు మాత్రం సైలెంట్గా ఉన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులపై తనకు కోపం లేదని కవిత చెబుతున్నా పార్టీ పెట్టాల్సిన అవసరం ఏంటి అనే చర్చ జరుగుతోంది. ఇక కవిత పార్టీ సక్సెస్ అవుతుందా, కొత్త పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా అనేది అనుమానమే. మరోవైపు కాంగ్రెస్కు టాటా చెప్పిన జీవన్ రెడ్డి కారు ఎక్కుతారా, మరేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక తెలంగాణ రాజకీయాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ లీడర్. నమస్తే అండి రామ్మూర్తి గారు. నమస్కారం అండి. అదేవిధంగా అండెం రామరెడ్డి గారు ఉన్నారు, బీజేపీ లీడర్. నమస్తే అండి రామరెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. ముందుగా రామ్మూర్తి గారు, తెలంగాణలో రోజుకో పార్టీ పుట్టుకొస్తుంది అనే దాంట్లో అతిశయోక్తి లేదు. సో పార్టీలు, కొత్త పార్టీలు అనేవి ఒక పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే మరి కవిత పార్టీ పెట్టబోతోంది అంటూ కూడా ఆవిడ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అండ్ అదేవిధంగా మరి ఈ పార్టీని నిజంగానే తెలంగాణ ప్రజలు స్వీకరిస్తారా, స్వాగతిస్తారా, ఎటువంటి రెస్పాండ్ ఉండబోతుంది? మరి ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీ నేతలేమో స్వాగతిస్తున్నారు, బీఆర్ఎస్ నేతలు సైలెంట్గా ఉన్నారు అన్న వాదన కూడా వినిపిస్తోంది. దీనిపై మీరేమంటారు? ఆల్రెడీ మేము సస్పెండ్ చేసినాం కదా అండి. ఆమె ఎన్ని మాట్లాడినా, ఏ విధంగా మాట్లాడినా పార్టీ స్పందించొద్దని ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి మేము స్పందించట్లేదు. ఎందుకంటే అంత పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యలు, ఆ సమస్యల మీద కొట్లాడడం బిజీగా ఉన్నాం తప్ప ఒక కవితాంశంతోనే మేము ముడిపడలేదండి. ఎందుకంటే కవిత గారికి మేము పూర్తిగా న్యాయం చేసినాం అన్నది చాలా సందర్భాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఆమె ఎంపీ చేసినాం, రెండోసారి మళ్ళీ టికెట్ ఇచ్చినాం, సరే ఆమె ఓడిపోయింది. దాని తర్వాత ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది. ఆమె తాపుకోసారి నాకు అన్యాయం జరిగింది అంటే ఆమెకి ఏ విధంగా అన్యాయం జరిగింది అన్నది కూడా చెప్పట్లేదు. ఆస్తుల గొడవ కాదన్నది కూడా ఆమె క్లియర్ గా చెప్పింది. ఆమె ఆత్మగౌరవ సమస్య అంటే మరి ఆత్మగౌరవం ఏందన్నది ఎక్కడ దెబ్బతిన్నదన్నది ఆమె చూసుకోవాలి, అంతే తప్ప కానీ ఆమె ఆత్మగౌరవానికి, ఆమె వాస్తవంగా ఆమె వ్యక్తిగత జీవితాన్ని ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తే రిజల్ట్ ఏ విధంగా ఉంటుందంటే ముందు చూస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక రాజకీయ పార్టీ సక్సెస్ అవుతుందా కాదా అన్నది ఆమె వ్యక్తిగత నిర్ణయాలు, ఆమె రాజకీయ భవిష్యత్తు మీద ఆధారపడతాయి తప్ప మా పార్టీతో సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో మాకు అందరు టచ్ లో ఉన్నారంటే అసలు ఎవరు కూడా టచ్ లేరు. ఆమెకు టచ్ లో ఉండాల్సిన అవసరం మాకు లేదు. ఇంకోటి ఏంటంటే ఆమె టచ్ లోకి వచ్చినా కూడా మేము తీసుకోమని క్లియర్ గా చెప్తున్నాం. అంతే, దానిపై ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదంటారు బీఆర్ఎస్ నేతలకు. 100%. ఎందుకంటే మన ప్రజల సమస్యలు కావాలండి. ఇప్పుడు రోజుకో సమస్య, మనం వ్యక్తిగత సమస్యలు కూడా మాట్లాడుకొని కాదు కండి, కుటుంబ సమస్యలు అందరికి ఉంటాయి, ఇంటింటికి మట్టిపోయి అన్నట్టు భారతదేశంలో దేవుళ్ళుగా పుట్టిన మనుషులకే వాస్తవం కష్టాలు తప్పలేదు. ఆ కష్టాలను, వ్యక్తిగత సమస్యలను దేశ సమస్యలుగా, రాష్ట్ర సమస్యలుగా చూపించి బఫూన్లు చేసే పార్టీ మాది కాదండి. మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. అదే విధంగా రాష్ట్రంలో వివిధ సమస్యల పైన కులంకుశంగా మేము చర్చిస్తున్నాం, మాట్లాడుతున్నాం, అసెంబ్లీలో కొట్లాడుతున్నాం, ఆరుబయట కూడా కొట్లాడుతున్నాం. ఎస్, కరెక్టే. కానీ ఆమె ఎక్కడ ఏ ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా బీఆర్ఎస్ హయాంలో తప్పు జరిగింది, ప్రజలకు అన్యాయం జరిగింది అంటూ చెప్తూ వస్తున్నారు. మరి దీనికి ఏమంటారు? దీనికి మీరేమంటారు? అదే నోరుతోని కొన్ని లక్షల సార్లు పోడింది కదా అండి. ఆమె వ్యక్తిగతంగా కోపం ఉన్నప్పుడు విమర్శలు, అదే విధంగా వ్యక్తిగత కోపం లేనప్పుడు పొగడ్డాలు, ఇవన్నీ చూసుకుంటే మనం అన్ని వాస్తవంగా చూసుకుంటే కవితక్క గారు మాట్లాడిన అంశాల్లో నేను ఉపగ్రహాన్ని కాదు, నాకు సొంత శక్తి ఉన్నది అంటే చూసుకోమనండి. ఇప్పుడు ఆమె గ్రహమా లేకపోతే ఒక గ్రహ శకలమా అన్నది, లేకపోతే ఉల్కనా అన్నది ముందు చెప్తారు అంతే. ఇప్పుడు ఏంటంటే ఒక 60 లక్షల సభ్యత్వాలు ఉన్న పార్టీ, ఒక బలమైన పార్టీ, ఒక తెలంగాణ తీసుకొచ్చిన పార్టీ, అదే విధంగా ఒక 10 ఏళ్ళు పరిపాలన అందించిన పార్టీ, నీళ్లు, నిధులు, ఉద్యోగాల మీద ఎంత కొట్లాడినాం, ఏం చేసినాం అన్నది చరిత్రలో ఉన్నది. అంతే తప్పగానే ఈ చరిత్రను ఎవరు మాపలేరు, ఆమె కూడా ఉంటున్నది. ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చింది నిజం, 1,60,084 ఉద్యోగాలు ఇచ్చినాం, అదే విధంగా నీళ్లు ఇచ్చినాం, నిధులు ఇచ్చినాం, అన్ని విధాలుగా చేసినాం. ఎందుకంటే ఒకటిస్తే రెండు ఇస్తే మూడు అని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె ఎవరిని అడ్డం పెట్టుకుని ఎట్లా కొట్టాలనుకున్నా కూడా ఇప్పుడు అసెంబ్లీలో కూడా క్లియర్ గా చెప్పింది కదండి. నా ఉద్యోగాల విషయంలో కూడా క్లియర్ గా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు గత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హయాంలో ఉద్యోగాలు వచ్చినాయి. ఆ ఉద్యోగాలు ఇప్పుడు మేము ఇచ్చిన ఉద్యోగాలు వాస్తవంగా 16,000 చిల్లర అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు
పేపర్లు రాసుకుంటే మేము ఏం చేయలేము, పేపర్లు ఎన్నో రాస్తాయి అంతే తప్ప కానీ మేము నిజాలు చెప్తామని నిజాలు ఒప్పుకున్నారు. ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, 2 ఉద్యోగాలు ఇచ్చిళ్ళు. ఒకటి బల్మూరి వెంకటకి ఇచ్చిళ్ళు, ఒకటి రియాజ్ కి ఇచ్చిళ్ళు. అదే విధంగా కొంతమంది విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలను మభ్యపేట వచ్చిన ప్రభుత్వంలో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వంటే ఎవడు చెప్పుడు ఎవడు మాట్లాడాడు. ఇప్పుడు మోసం చేసే పార్టీ, మోసం చేస్తున్న పార్టీ మీదనే మాకు వాస్తవంగా తెలంగాణకు ఆ రోజు ఈ రోజు ఎప్పుడైనా కూడా అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సుదీర్ఘంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సంబంధించిన మా పార్టీ కొట్లాడిందే కాంగ్రెస్ పార్టీ మీద, వేరే వాళ్ళ మీద ఎవరు కాదండి. ఇప్పుడు సాయుధ పోరాటం కానీ, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, అదే విధంగా తొలి దశ ఉద్యమం కానీ, మల్ల దశ ఉద్యమం కానీ కొట్లాడిందే కాంగ్రెస్ పార్టీ మీద. కొట్లాడి సాధించుకున్నాం, వాళ్ళు మెడల్ మంచి తెచ్చుకున్నాం అంతే తప్ప కానీ. సరే వాళ్ళు సోనియా గాంధీ ఒక అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు కానీ, అంత ముందు కానీ, లేకపోతే పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు కానీ సహకారం అందించారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాన్ని వాళ్ళు సరిదిద్దుకున్నారు కాబట్టి, కలిపి మోసం చేసారు కాబట్టి వాళ్ళు సరిదిద్దుకున్నారు అంతే తప్ప కానీ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాదండి. ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రమే కొత్త రాష్ట్రం కాదు. 8 ఏళ్ళు స్వతంత్రం వచ్చింది, 45 స్వాతంత్రం వచ్చిన తర్వాత 8 ఏళ్ళు సపరేట్ గా ఉన్న తర్వాత మళ్ళీ తీసుకుపోయి కలిపి 60 ఏళ్ళు మోసం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కొట్లాడి అన్ని పార్టీలతో, అన్ని కేంద్రంలో ఉన్న పార్టీలు, అదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల సహకారంతో తెలంగాణ సాధించుకొచ్చిన గౌరవ కేసీఆర్ ముందుపడ్డ విషయం అందరికీ తెలుసు. సుష్మా స్వరాజ్ గారు, దివంగత సుష్మా స్వరాజ్ గారి వాస్తవంగా ఆమె కూడా తోడ్పాటు ఉన్నది. అందరి తోడ్పాటుతో తెలంగాణ సాధించుకున్నాం. గౌరవ కేసీఆర్ దాదాపు 10 ఏళ్ళు మంచి 9.5 ఏళ్ళు పరిపాలన మంచిగా చేసిండు. అదే విధంగా ఎందుకంటే ఒక 1.8 తో ఓడిపోయినాం. సరే సున్నాలు ఎంపీ ఎన్నికల్లో వాళ్ళకి వచ్చినాయి, మాకు వచ్చినాయి, అది పెద్ద సమస్య కాదు. రాజకీయాల్లో ఒకసారి ఒడిదుడుకులు ఉంటాయి, ఒకసారి ఎక్కువ వస్తాయి సీట్లు, ఒకసారి తక్కువ వస్తాయి. సరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 13 రాష్ట్రాల సున్నా వచ్చింది, అదే విధంగా బీజేపీ పార్టీకి 10 రాష్ట్రాల సున్నాలు వచ్చినాయి. సున్నాల గురించి మాట్లాడుకునే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా కవితక్క అంశం మాట్లాడితే, కవితక్క తీసుకున్న నిర్ణయం, కవితక్క ఏ విధంగా ముందుకు పోతే ఆమె పోనేవండి. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో ఎవరైనా కూడా ఇండివిజువలే. ఆమె ఒక కుటుంబంలో పుట్టినా, ఎవరు పుట్టినా కూడా ఆమె కొట్లాడి ఆమెను వద్దంటలేము. ఆమె ఇష్టం ఉన్నట్టు ఆమె చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఆమె సమస్యల మీద కొట్లాడుతా అంటే ఆమె సమస్యల మీద కొట్లాడుతా లేదా అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్నదన్నది కాలమే సమానం చెప్పి. ఓకే, అండం రామరెడ్డి గారు చెప్పండి. ఎస్, ఇప్పుడు మనం చూసుకుంటే పార్టీలు అనేవి కూడా రోజుకో కొత్త పార్టీ అనేది వస్తుంది. ఒకవేళ పార్టీలు ఏమైనా విభేదాలు తలెత్తినా, లేదంటే ఏమైనా మనస్పర్ధలు వచ్చినా కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసి కొత్త పార్టీ అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. మనం కవితనే ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అవసరం లేదు, చాలా మంది ఉన్నారు ఇలా. సో అలా కొత్త పార్టీలు పెట్టారు. అండ్ అదేవిధంగా కొన్ని పార్టీలేమో కాలగర్భంలో కలిసిపోయాయి, కొన్ని ఇక నార్మల్గా కొనసాగుతున్నాయి అన్నమాట. సో మరి కొత్త పార్టీలని ప్రజలు ఎంతవరకు స్వాగతించే అవకాశం ఉంది అంటారు? ఈ కవిత కొత్త పార్టీ అనేది ఆమె ఏదో సాధిస్తుందని పెట్టుకున్న పార్టీ కాదు. వేరే పార్టీ తన రాజకీయ అవసరాల కోసం కవితను పావుగా వాడుకుంటూ పెట్టించిన పార్టీ ఇది. కాకపోతే ఇప్పుడు ఆ పార్టీతోనే ఉంటుందా, ఆ పార్టీకే పార్టీగా ఉంటుందా, బి టీం లాగా ఉంటుందా, భవిష్యత్తులో మళ్ళా తమ కుటుంబ సంబంధం ఉన్న బీఆర్ఎస్ బి టీం గా మారుతుందా అనేది అది భవిష్యత్తులో తెలుస్తుంది తప్ప, ప్రస్తుతం అయితే అధికార పార్టీ అండదండలతోటి అధికార పార్టీకి అడుగులకు దీనిలాగా ఆమె పార్టీ పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ కవిత గాని షర్మిల పాదయాత్రలు చేసింది తెలంగాణ 4,000 కిలోమీటర్లు పైగా, మామూలు పాదయాత్ర కాదు, పాదయాత్ర చేసింది. ఇక తెలంగాణ ఏ లీడర్లు అయితే పాపం ఆమె ఖర్చు పెట్టారో ఆమె పాదయాత్రకు వాళ్ళని నిండా ముంచింది. కాంగ్రెస్ పార్టీకి జై అన్నది, కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్ష పదవి తీసుకుంది. ఇక తెర వెనుక ఇంకేమేమి ముట్టినాయో తెలియదు. ఆమె రాజకీయం ఏపీలో చేస్తుంది. వీరిద్దరి విషయంలో ఒక సారూప్యత ఉంది. ఏంటంటే కవిత భర్త పేరు అనిల్ కుమారే, ఆమె షర్మిల భర్త పేరు అనిల్ కుమారే. కవిత పోరాటం చేసేది, షర్మిల పోరాటం చేసేది ఏంటంటే మా తండ్రి దోచుకున్న సంపదలో మాకు సరైన భాగం ఇవ్వలేదు, వైఎస్ రాజశేఖర్ దోచుకున్న సంపదలో జగనే తీసుకుంటే ఎక్కువ, నాకు ఇవ్వలేని షర్మిల పోరాటం. కేసీఆర్ దోచుకున్న సంపదలో కేటీఆర్ కే ఎక్కువ పోయింది, నాకు రాలేదని ఈ పోరాటం. ఆ పోరాటాల్లో ఇలా రాజకీయ పార్టీల ఏర్పాటు, రాజకీయ పార్టీలు చేరటమా, పాదయాత్రల, ఇవన్నీ అందులో భాగంగా నడుస్తున్నాయి. తర్వాత షర్మిల విషయం కూడా మనకు అర్థమైన తర్వాత బయటపడ్డది ఏంటంటే కాంగ్రెస్ కు బి టీమ్ గా ఆమె అప్పుడు ఏర్పడ్డది, కాంగ్రెస్ పార్టీని జాయిన్ అయింది ఎన్నికల టైంలో. ఈ కవిత ఆ ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాదు, ఎందుకంటే వాళ్ళు జాయిన్ చేసుకుంటే ఏం లాభం ఉండదు. ఆమెను టూల్ గా వాడుకుంటేనే కాంగ్రెస్ కు లాభం అని కాంగ్రెస్ భావిస్తుంది. కానీ కాంగ్రెస్ కు డౌట్ ఏంటంటే తీరా ఎన్నికలు వచ్చే టైంకు ఆమె మాతో ఉంటుందా, మాకు బి టీమ్ గా ఉంటుందా, బీఆర్ఎస్ బి టీమ్ గా ఉంటుందా అంటే అప్పుడు పోటీలో మెయిన్ గా కాంగ్రెస్ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా, దాన్ని బట్టి వాళ్ళు స్పాన్సర్ చేసిన దాన్ని బట్టి కవిత నిర్ణయాలు ఉంటాయి తప్ప
ఇప్పుడు ఇంకొక విషయం ఆమెకు చాలా అది అంటే బయట వాళ్ళకి ఏం జోక్ అనిపిస్తుంది, మరి ఆమెకి ఏమైనా సీరియస్ అనిపిస్తుందో ఏంటంటే ఒక నమ్మకం ఏంటంటే జైలుకు పోయించిన వాళ్ళు సీఎంలు అవుతారు. జగన్ జైలు పోయి సీఎం అయిండు, రేవంత్ రెడ్డి జైలు పోయి సీఎం అయిండు, చంద్రబాబు జైలు కూడా మళ్ళీ జైలుకు పంపిస్తే మళ్ళీ సీఎం అయిండు అని ఎవరో మరి నేర్పిండు. అందుకే అట్లా కూడా కొంచెం ఒక ఆశ ఉన్నదేం కానీ ఆమెకు అది కూడా నమ్మకాన్ని అంత తెలివి తక్కువ కవిత అని అనుకోవట్లేదు. కానీ బయట అప్పుడు సీఎం సీఎం నినాదాలు ఏంటంటే ప్రస్తుతం రాజకీయం సపరేటు, ఈ పార్టీ సపరేటు, ఎవరికి బి టీం కానీ చెప్పుకోవడం కోసం అలాంటి ఫోకస్ జరుగుతుంటది. కానీ క్లియర్ గా కొంచెం రాజకీయ పరిజ్ఞానం ఉన్నకైతే అర్థమవుతుంది ఆమె ఇండివిజువల్ గా ఏం సాధించలేదు, వేరే వాళ్ళు ఆమెను నడిపిస్తున్నది క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు కవిత వెనకాల ఖచ్చితంగా ఒక పార్టీ ఉండి నడిపిస్తుంది అనేది మీరు అంటారు. మొత్తంగా చూసుకుంటే కవిత పార్టీ పెట్టడం వెనుక ఖచ్చితంగా అధికార పార్టీ హస్తం ఉంది అంటూ కూడా మరి బీజేపీ లీడర్ అండెం రామరెడ్డి గారు అంటున్నారు. దీనికి సంబంధించి మనం కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం, కాంగ్రెస్ లీడర్. నమస్తే అండి వెంకటస్వామి గారు. నమస్తే. నమస్తే. ఎస్, అండెం రామరెడ్డి గారు అన్న వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. అయితే కవిత పార్టీ పెట్టడం వెనకాల ఖచ్చితంగా ఇప్పుడు అధికార పార్టీ వర్గాల యొక్క హస్తం ఉంది అంటూ కూడా ఆయన ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తున్నారు. అందుకే మరి కాంగ్రెస్ వర్గాలు ఆమె పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నాయి అని అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరు పార్టీ పెట్టినా ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీల్లేదు. అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు. రాజకీయంగా తమకు థ్రెట్ అనుకున్న వాళ్ళు భయపడి విమర్శ చేస్తారు కావచ్చు. మేమైతే మాకేం ఆమె థ్రెట్ అనుకోవటం లేదు, ఆమె ప్లస్ అనుకోవటం లేదు, మైనస్ అనుకోవటం లేదు. ఆమెకు ఉత్సాహం ఉన్నది, ఆమె దగ్గర పైసలు ఉన్నాయా లేకపోతే ఆమె కాన్సెప్ట్ ఆమె చెప్తున్నది ఏదో మా బీసీల గురించే మాట్లాడుతుంది. పాపం ఆమె ఇన్ని రోజులు బీసీలో ఆమె గుర్తురాలే, గుర్తొచ్చారు. సో సంతోషం ఇప్పటికైనా గుర్తొచ్చినందుకు. అదిగా ఇప్పుడు రామరెడ్డి అన్న అంటే ఆరోపణ చేస్తుండే, ఇక నరం నేల నాలుక ఎట్లన్నా మాట్లాడుతుంది, ఎవరిని ఆరోపణ చేస్తుంది, దాన్నే ఉన్నది. కానీ సో వారి ఆలోచన వారిది. నాకు నేను పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీకి ఆమె పార్టీ పెట్టడానికి మాకేం సంబంధం లేదు. ఆమె మాతోటి కలిసి పెడుతుందని ఆయన అంటున్నాడు. బట్ నేను ద డే ఇది వచ్చింది కదా, వెర్డిక్ట్ వచ్చిన రోజు చెప్పిన, నేను ఆమెను క్లీన్ చిట్ ఇచ్చిన రోజు చెప్పిన. క్లీన్ చిట్ ఇచ్చడంలో భారతీయ జనతా పార్టీ హస్తం ఉందేమో. ఎందుకంటే రేపు ఆమెను హక్కున చేర్చుకోవాలనుకుంటే, ఆమె తమతో చేర్చుకోవాలనుకుంటే, చేర్చుకున్నాక మన ఇది వాషింగ్ మిషన్ లో వేసే వాళ్ళు ముందే వాష్ చేసి తీసుకుంటే బెటర్ అని అనుకున్నారేమో అని నేను ఆ రోజు నా అనుమానాన్ని వ్యక్తం చేసిన. ఇప్పుడు కూడా వ్యక్తం చేస్తున్నా. మా మీద ఆయన అంత తొందరగా కంక్లూజన్కి వచ్చి మేము ఆమెతో పార్టీ పెట్టిస్తున్నా, ఆమెకు అవగాహన లేక కాదు, ఆమె ఎంపీగా చేసింది, ఎమ్మెల్సీగా చేసింది, ఒక రాజకీయ దురంధరుడి కూతురు, ఆమె ఆస్తులు, ఆమెకు అన్ని అనుభవాలు ఉన్నాయి. ఆమెకు ఎవరో చెప్తే పార్టీ పెట్టాల్సినంత అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. ఆమె వ్యక్తిగత అస్తిత్వం కోసం ఇలా పార్టీ పెడుతుంది. ఆమె పెట్టేటువంటి పార్టీ ఆమె వ్యక్తిగత అస్తిత్వం కోసమే తప్పితే ఈ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమో లేకపోతే బడుగు వర్గాల అభ్యున్నతి కోసమో దానికోసం అయితే కాదు, సమాజ సంక్షేమం కోసం అయితే కాదు. ఆమె వ్యక్తిగతమైనటువంటి ఎగ్జిస్టెన్స్, ఆ ఎగ్జిస్టెన్స్ కోసం ఆమె పార్టీ పెడుతుంది. సో పెట్టినప్పుడు ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది, ఆమె ఇష్టం పెట్టుకొని అండి, ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. ఎవరికి అభ్యంతరం ఉండకూడదు, ఎవరికి కూడా అభ్యంతరం ఉండకూడదు. సరే, ఎవరి ఆరోపణలు వాళ్ళు చేసినా మేమైతే మాకేం సంబంధం లేదని చాలా ఆయన బల్ల గుద్దిండో లేదో మీరు అంతకంటే బల్ల గుడ్డి చెప్తున్నారు. సో నేను కూడా బల్ల గుడ్డి చెప్తున్నా, మాకేం సంబంధం లేదు. ఓకే, మీకు సంబంధం లేదు అంటున్నారు. ఓకే, మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలు నిజంగా ఈ పార్టీని ఎంతవరకు స్వాగతిస్తారు అనుకుంటున్నారు? అది కాలం నిర్ణయిస్తుందమ్మా. ఇప్పుడు ఏం చెప్తాము, వచ్చే పరిస్థితులు అవి బట్టి కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఏం చెప్పలేము. రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఎలక్షన్స్ లేనప్పుడు ఒక తీరుగా ఉంటాయి, ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక తీరుగా ఉంటాయి కదా. సో ఇవాళ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఒకవేళ ఆమె ఇప్పుడు పార్టీ పెడుతుంది, రేపు అతి త్వరలో ఉన్నటువంటి ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి. ఓకే, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉంటాయి, తర్వాత ఎంపీసీ జెడ్పీసీ ఎలక్షన్స్ ఉంటాయి. ఆమె అదృష్టాన్ని ఆమె పరీక్షించుకోవడానికి దగ్గరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి.
సో అప్పుడు మాత్రమే తేలుతుంది తప్పితే ఒక రాజకీయ పక్షానికి వెన్నుదన్ను ప్రజలు నిలబడతారా నిలబడదా అనేది సాధారణంగా ఎన్నికలే ఒక గీటురాయిగా ఉంటది. సో ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మనకు తెలుస్తది. ఇప్పటికిప్పుడైతే తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కాదు, ఆమె ఇంటర్నల్ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి ఆమె బయటకు వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రజలకు పెద్ద సింపతి ఆమె మీద ఉంది. అయ్యో మా కోసం కొట్లాడుతుంది అని ఏ ఒక్క వర్గం అనుకునే అవకాశం లేదు. వాళ్ళ వర్గం వాళ్ళు, కొద్దిమంది ఉన్న వర్గం వాళ్ళు కూడా అనుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ నుంచి ఆమెకు సింపతి లేదు, బయట కూడా సింపతి లేదు. సరే, సింపతి, ఆమెకు అభిమానులు ఉంటారు కొంతమంది, ఎవరికైనా కూడా కొంతమంది అభిమానులు ఉంటారు, ఆమెతోటి కలిసి నడవాలనుకుంటున్నారు, వాళ్ళు నడుస్తారు. ప్రజాస్వామ్యంలో అందరికి స్వేచ్ఛ ఉంది, వారి పార్టీ కూడా పెట్టుకోవడానికి స్వేచ్ఛ ఉంది. మేము అందరిలాగానే ఆమెను స్వాగతిస్తున్నాం తప్పితే మాకు వారిని ఎంకరేజ్ చేయాలని కానీ, మాకేదో ఆమె రేపు వెన్నుదన్ను నిడుస్తుందని కానీ, మా పార్టీకి ఏదో ఈమెను ముందు పెట్టి కొట్లాడాలన్న శిఖండి యుద్ధం చేసే అలవాటు మాకు లేదు. సో డెఫినెట్ గా కొట్లాడతాం, ఏమైనా ఉండదు. కేసీఆర్ తోటే డైరెక్ట్ కొట్లాడినాం. ఇప్పుడు కూడా మాకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉంది, లేకపోతే ఇక్కడ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉంది. కాబట్టి ఏదైనా ఉన్నాయంటే అంటే పద్ధతి ప్రకారం రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా ఫైట్ చేద్దాం. ఎవరిని ఆదరిస్తే వాళ్ళు భవిష్యత్తు అనేటువంటిది ఎవరికైనా ఉంటది. కవిత గారికి కూడా ఆదరిస్తే వారికి కూడా భవిష్యత్తు ఉంటది. అది మనం ఇప్పుడైతే యాజ్ ఆఫ్ టుడే పెద్ద ఇంపాక్ట్ ఉంటదని నేను అనుకోవటం లేదు. ఐ మే రాంగ్, ఐ మే రైట్, బట్ మై ఇంప్రెషన్ ఇస్ యాజ్ ఆఫ్ నౌ రాజకీయాలలో వారి యొక్క ఇంపాక్ట్ అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ పెద్దగా ఇంపాక్ట్ పెద్దగా ఇంపాక్ట్ ఉండదని నేను అనుకుంటున్నాను. ఎస్, ఓకే. మనోజ గారు ఉన్నారు, తెలంగాణ జాగృతి స్పోక్స్ పర్సన్. నమస్తే అండి మనోజ గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్, మొత్తంగా అయితే మరి తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది, తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో. మీ పార్టీ యొక్క ముఖ్య అజెండా ఏంటి? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్ కి, తెలంగాణ ప్రజలకి నమస్కారం. ఏదైతే మేము సామాజిక తెలంగాణ అనే ఎజెండాగా పెట్టుకొని ముందుకు రాబోతున్నాం. తెలంగాణ ప్రజల గొంతుకగా ఏదైతే మేము 19 జిల్లాలు ఇప్పటి వరకు ఈ తెలంగాణలో పర్యటన చేసి ఉన్నామో, తెలంగాణ జాగృతి పేరుతో ఎక్కడికి వెళ్ళినా కూడా పుష్కర కాలం గడిచినా కూడా ఇంకా సమస్యలు అనేది స్వాగతం పలుకుతూనే ఉంది. అవన్నీ చూసిన తరుణంలో కవితక్క గారు ఒక రాజకీయ ఈ రాష్ట్రంలో రాజకీయ శూన్యం ఉంది, తప్పకుండా ప్రాంతీయ పార్టీ అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఉన్న 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి జాతీయ పార్టీలు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీ ఉంటుందో ఆ ప్రాంతీయ పార్టీ తెలంగాణ ప్రజల గొంతుకగా మారుతుంది. ఆ బాధ్యత తెలంగాణ జాగృతి తీసుకోవాలి, స్పేస్ ఉంది అని 19 జిల్లాలు తిరిగిన తర్వాత గ్రహించిన తర్వాతనే మేము పార్టీ పెట్టాలి అన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా జెండా అయినా సామాజిక తెలంగాణ. మేము యువతకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే కొత్త తరం రాజకీయాలలోకి వస్తారో, మహిళలు రాజకీయాలలోకి వస్తారో ఈ సమాజం అనేది బాగుపడుతుంది, ఈ రాజకీయంలో ఇప్పుడున్నవన్నీ చేంజెస్ అనేది వస్తది అని కవితక్క గారు బలంగా నమ్ముతున్నారు. మేము ఇప్పుడు అడుగడుగున ఈ పుష్కర కాలంలో అడుగడుగున గత 2.5 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా ఇప్పటి వరకు సాటిస్ఫాక్షన్ గా లేదు. ఏ వర్గం రోడ్డెక్కి కొట్లాడని వర్గం ఉంది. ప్రతి విద్యార్థుల దగ్గర నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరు, నిరుద్యోగులు ఎంతమంది ఉపాధి లేని యువకులకు ఉపాధి లేకుండా పోతుంది, నిరుద్యోగులు పెరిగిపోతున్నారు, రైతులకు సమయానికి వాళ్ళకు కావాల్సిన పెట్టుబడి సాయం అనేది అందుతలేదు, మహిళల పైన ఇంకా కూడా మహిళలకు భద్రత లేదు. ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అని ఆ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడమో ఇప్పుడు ఆ నీళ్లలో అన్యాయమే, నిధుల్లో అన్యాయమే, నియామకాలలో కూడా అన్యాయమే. కాబట్టి తప్పకుండా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ అనేది అవసరం ఉంది. ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యతను కూడా మేమే చేస్తున్నాము. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి అంశం మీద మేమే గట్టిగా పోరాటం చేసినాము. అది ఖమ్మం వెలుగుమట్ల తీసుకున్నా, హైడ్రా గురించి తీసుకున్నా, సింగరేణి కార్మికుల గురించి తీసుకున్నా, కళాకారుల గురించి తీసుకున్నా, అవుట్ సోర్సింగ్ విద్యార్థుల గురించి తీసుకున్నా, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి తీసుకున్నా, గురుకుల విద్యార్థుల గురించి తీసుకున్నా, ఏ అంశమైనా కూడా మేము పోరాడుతూ ఉన్నాం. తెలంగాణ జాగృతి గత 20 సంవత్సరాలుగా కూడా ఈ తెలంగాణ ప్రజలతో పేగుబంధం ఉంది.
కాబట్టి రేపు మేము తెలంగాణ ప్రజలకి తెలంగాణ జాగృతి అనేది మదర్ బోర్డ్ గా పనిచేయబోతున్నాం. మాకు తెలంగాణ ప్రజలకి వాళ్ళ సంక్షేమమే మా ఎజెండా. మాకేం జాతీయ రాజకీయాల మీద జాతీయ మొత్తము కేంద్రంలో మేము పరిపాలించాలని లేదు. మా అప్పటి నుండి ఇప్పటి వరకు మా దృష్టి అంతా కూడా తెలంగాణ ప్రజల కోసమే. ఆ రోజు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉండాలి అని 48 గంటలు నిరాహార దీక్ష చేసి ఎవరైతే ఆ అసెంబ్లీలో విగ్రహ స్థాపనకి కృషి చేసిరో కవితక్క గారు, ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక మీద మహిళలకి 33% రిజర్వేషన్ కావాలి అని పోరాటం చేసిండ్రో, ఇట్లా ఏ అంశం బీసీల అంశం తీసుకున్నా కూడా బలంగా కొట్లాడిండ్రు కవితక్క గారు. మేము ఎవరికి బీ టీం కాదు, మేము ఎవరికి బీ టీం గా ఉండాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇంకెవరో ఆడిస్తే ఆడే అంత అవసరం కవితక్క గారికి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు, జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ సీఎం అవుతారు అనుకుంటుంది కవిత. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ సీఎం అవుతారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కవిత గారు ఎక్కడ చెప్పలేదు, ఎవరు అనలేదు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జైలు జీవితం ఇంకా ఆమెని ఒక దృఢంగా చేసింది, ఇంకా ఆమెని ధైర్యవంతురాలు చేసింది, ఇంకా ఆమెని మొండిగా చేసింది. ఏదైతే ఒక నిరాధారమైన ఆరోపణ మీరు చేసి ఒక స్కాములలో ఈడీని పెట్టి మీరు ఇరికించి 5.5 నెలలు మీరు ఒక ఆడబిడ్డను జైల్లో పెడితే, ఈ తెలంగాణ పౌరుషం ఉన్న ఆడబిడ్డ కాబట్టి, సమ్మక్క సారలక్క పౌరుషం ఉన్న ఆడబిడ్డ కాబట్టి, రాణి రుద్రమాదేవి వారసత్వం కాబట్టి ఈ తెలంగాణ నేల మీద ఉన్నది కాబట్టి ఇంట్లో కూర్చోకుండా ఈ 20 సంవత్సరాలు నాకు పొద్దున్న లేస్తే తెలిసింది తెలంగాణ ప్రజలే కాబట్టి ఈ తెలంగాణ ప్రజల కోసమే నేను కొట్లాడతాను. అయితే మనోజ గారు కరెక్టే. ఓకే, అయితే ఇప్పుడు మరి అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఆవిడ జాగృతి పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలోనే ఇన్ని అక్రమాలు అవినీతి జరిగింది అని చెప్పి అప్పుడు ఎందుకు నోరు విప్పలేదు, ఇప్పుడు ఎందుకు నోరు విప్పుతున్నారు అనేది కూడా చాలా వరకు ఉన్న ఒక ప్రశ్న. మనోజ గారు చెప్పండి. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న ఆన్సర్ అనమాట. డెఫినెట్ గా మేడం, ఎందుకంటే మేము కూడా క్లారిటీ ఇస్తాము. 10 సంవత్సరాలుగా కవితక్క గారు ఒక సంతకం పెట్టే రైట్ ఆమెకు లేదు. 10 సంవత్సరాలుగా ఆమె ఒక మినిస్టర్ గా లేదు. ఆ 10 సంవత్సరాలు తనని ప్రోటోకాల్ పేరుతో ఒక నిజామాబాద్ వరకే పరిమితం చేసిండ్రు. అయినా కూడా సాధ్యమైనంత వరకు కవితక్క గారు ఇంటర్నల్ వేదికల మీదుగా చెప్తూనే వచ్చిండ్రు. అవి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో సందర్భాల్లో కవితక్క గారు కూడా చెప్పారు, నేను చాలా ఈ విషయాల మీద ఇంటర్నల్ వేదికల మీద కొట్లే అన్నా అని. దానికి ఒక ఎగ్జాంపుల్ 1200 మంది అమరవీరులు ఉన్నారు అని మనమే చెప్పుకుంటున్నాము. 550 మందికి మాత్రమే మనము సహాయం చేసుకున్నాం, 10 లక్షలు ఇచ్చి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నాం. మరి మిగతా వాళ్ళకి మనది కదా ప్రభుత్వం, మన చేతిలో అధికారం ఉంది కదా, వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ నుండో లేకపోతే ఇంకేదైనా విధంగా సహాయం చేద్దామని ఇంటర్నల్ వేదికల మీద చెప్పింది. ఇప్పుడు మనం ఒక సంస్థలో పనిచేస్తున్నాం, ఒక ఛానల్లో పనిచేసినా, ఒక సంస్థలో పనిచేసినా, ఒక వ్యవస్థలో పనిచేసినా, ఒక పార్టీలో పనిచేసినా, నిబద్ధత కలిగిన కార్యకర్తగా నాయకుడిగా మనం ఏం కోరుకుంటాం? ఆ సంస్థ బాగును కోరుకుంటాం, ఆ ఛానల్ డెవలప్మెంట్ కోరుకుంటాం, ఆ వ్యవస్థ బాగును కోరుకుంటాం. కాబట్టి ఇంటి గుట్టును బయటేసుకోవాలని చూడం కదా, ఇంటర్నల్ వేదికల మీదుగా చెప్తాం కానీ ఆ 10 సంవత్సరాలు అందులోనే ఉండి బయటకు వచ్చి ఇవి జరుగుతున్నాయి అవి జరుగుతున్నాయి అని చెప్పరు కదా. ఆ ఇంటర్నల్ వేదికల మీదుగా ఒక బలమైన కార్యకర్తగా, ఒక బాగుని ఏదైతే ఒక సిద్ధాంతం కలిగిన కార్యకర్తగా ఆ పార్టీ బాగును కోరుకున్నది కాబట్టి కవితక్క గారు ఎన్నోసార్లు ఇంటర్నల్ వేదిక మీదుగా చెప్పిండ్రు. ఎప్పుడైతే మమ్మల్ని సస్పెండ్ చేసి కవితక్క గారిని సస్పెండ్ చేసి వాళ్ళు పంపించినప్పుడు, కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళు సస్పెండ్ చేసి బయటికి పంపించినప్పుడు మాత్రమే మేము ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఒక రాజకీయంగా తను ఒక ముందడుగు వేయాలనుకుంటుంది. ఒక రాజకీయంగా మాలాంటి ఎంతో మంది ఉద్యమకారులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, యువతకు కానివ్వండి ప్రాధాన్యత ఇద్దాం అనుకుంటుంది. ఆ టైంలో ఎవరు తను చేసిన తప్పును కూడా బహిరంగంగా జాగృతి జనం బాటకి వెళ్లే టైంలో మన అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్ళి బహిరంగంగా మీ తరపున నేను ఆ రోజు అమరవీరుల కుటుంబాలకు నేను క్షమాపణ చెప్తున్నా, ఉద్యమకారులకు నేను క్షమాపణ చెప్తున్నా, ఆ రోజు నేను బలంగా మీ తరపున ఇంకా బయటకు వచ్చి కొట్లాడాల్సింది ఉండే, నన్ను క్షమించండి అని అడిగింది ఒక ఆడబిడ్డ. కాబట్టి ఆడబిడ్డగా తను ఎప్పుడు ఇంటర్నల్ వేదికల మీదుగా అడిగినాయి తనతో అయినంత వరకు కేసీఆర్ గారితో చేయించిండ్రు. ఏదైతే సమన్యాయం చేయాలో ఎప్పుడైతే చెయ్యలేదో, సార్ వినలేదో కాబట్టి పరిణామాలు ఈ విధంగా ఉన్నాయి. ఆ రోజు కవితక్క గారు చెప్పినవి కనుక సార్ కి చేరవేసి ఉంటే, సార్ దాకా రీచ్ అయి ఉంటే, ఇవన్నిటిని కూడా సరిదిద్దుకుంటే, ఉద్యమకారులు ఉద్యమ నాయకుడైన గద్దరన్న గేట్ దగ్గర కూర్చున్నప్పుడు ఈ కళాకారులం కంటతడి పెట్టుకున్నాం, కానీ అదే పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ రోజు కంటతడి కళాకారునిగా కంటతడి పెట్టుకొని గద్దరన్నని
గదరన్న దేవునిగా దైవంగా భావించుకునే మేము కంటతడి పెట్టుకున్నాం కానీ జాగృతిలో పనిచేస్తున్నా కదా టిఆర్ఎస్ పార్టీ కోసం. వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆత్మ అయితే వాళ్ళ శరీరం అయితే మేము ఆత్మలాగా పనిచేస్తున్నాం కదా, అందుకని మేము భరించాలి అని సైలెంట్ గా ఉన్నాం. ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి మమ్మల్ని బయటికి పంపించింది కాబట్టి తెలంగాణ ప్రజల కోసం తప్పకుండా మేము అన్ని మాట్లాడాలి కదా. ఈ పుష్కర కాలంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అన్నది మాట్లాడాలి, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని మాట్లాడాలి. ఇక 12 సంవత్సరాల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణకు ఎప్పుడు ఏం చేయలేదు, అప్పుడు ఇప్పుడు గుండు సున్నానే. వాళ్ళకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేదు. పైగా కవితక్క గారి మీద కేసీఆర్ గారిని ఎదుర్కోలేక కవితక్క గారి మీద ఒక నిరాధారమైన ఆరోపణ చేసి ఒక కేసు పెట్టి 5.5 నెలలు ఆడబిడ్డని జైల్లో పెట్టిండ్రు. అందుకే మా పోరాటం చెప్తున్నా, ఈ 3 జాతీయ పార్టీల మీద మా పోరాటం. తెలంగాణ ప్రజలకు ఎవరి వల్ల అన్యాయం జరుగుతుందో తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం కోసము వాళ్ళ గొంతుకగా ప్రజా గొంతుకగా మాట్లాడి ఈ తెలంగాణ జాగృతి కొట్లాడుతూనే ఉంటది. సో మొత్తంగా తెలంగాణ ప్రజలకి 3 పార్టీల వల్ల ఒరిగిందేం లేదు, అన్యాయం తప్ప అంటారు, అంతేనా ఫైనల్ గా? ఎస్, ఓకే రామూర్తి గారు. మేము ఏమంటున్నామంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఇంకా చేయాల్సినవి చాలా ఉండే, వాళ్ళు చేయలేదు, సర్దిద్దుకోవాల్సినవి చాలా ఉండే. ఇవి సర్దిద్దుకుంటే బాగుండు అని కవితక్క గారు చెప్పినప్పుడు కవితక్క గారిని సస్పెండ్ చేసి బయటికి పంపించినప్పుడు మేము చేతులు ముడుచుకొని కూర్చుంటామండి. మేము ఈ తెలంగాణ ప్రజల కోసం 20 సంవత్సరాలు ఆమె కష్టం ఉంది, ఆమె శ్రమ ఉంది, ఆమె ఎంతో ఉద్యమంలో పోరాటం చేసిన ఆమె ఎన్నో ఎదుర్కొన్న ఆమె వీళ్ళు సస్పెండ్ చేసి ఎస్, సస్పెండ్ చేయకముందే ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు చుట్టూ గుంటనక్కలు ఉన్నాయి, తోడేళ్లు ఉన్నాయి అని చెప్పడం జరిగింది కదా, ఆ తర్వాత సస్పెండ్ అనేది జరిగింది. చెప్తాను ఎప్పుడు స్టార్ట్ అయిందండి. కవితక్క గారి లెటర్ లీక్ చేసిండ్రు. లెటర్ లీక్ చేయక ముందే మీ ఇంకా తెలంగాణ ప్రజలకి చాలా క్లారిటీ ఇవ్వాలి. లెటర్ లీక్ చేయకుంటే గత 15 సంవత్సరాలుగా కూడా కవితక్క గారి మీద కుట్రలు జరిగిన, రెండోసారి ఎంపీగా కవితక్క గారిని ఓడించిన, నా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వండి అంటే లేదు ప్రోటోకాల్ ప్రాబ్లం ఉంటది కవిత అని ఎమ్మెల్సీ ఇచ్చిన, అన్నిటినీ నవ్వుతూ భరించిన, తన ఎమ్మెల్యేలతోనే తనని ఓటమికి గురి చేసినా కూడా అక్క నా ఓటమికి బాధ్యత నేనే తీసుకుంటున్నా ఎవరు కాదు అని చెప్పారు. అన్నిటిని నవ్వుతూ భరించిండ్రు. 15 సంవత్సరాలుగా అన్ని ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైతే తన లెటర్ లీక్ చేసి బీఆర్ఎస్ భవన్ లో కవితక్క గారు ప్రెస్ మీట్ పెట్టి నా మీద కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. మరి కుట్రలు జరుగుతున్నాయని ఒక ఆడబిడ్డ చెప్పినప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎందుకు స్పందించలేదు? పార్టీ అధ్యక్షుడు అంటే స్పందించలేదు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎందుకు స్పందించలేదు? అయిపోయింది. లెటర్ లీక్ చేసిర్రు. లెటర్ లీక్ చేసిన తర్వాత అప్పుడు కవితక్క గారిది ఆ లెటరే కవితక్క గారిది కాదు అని చెప్పమంటే ఎట్లా చెప్తారు? అందరికి మాలాంటి వాళ్ళకి ఆమె సంతకం పొద్దున్న లేస్తే చూసే వాళ్ళకి తెలుస్తుంది. అది కవితక్క గారు నేనే అన్నారు, నేనే రాసిన. కానీ ఆ లెటర్ ఎట్లా లీక్ అయింది? నేను 100 లెటర్లు రాసినప్పుడు కేసీఆర్ గారు చదివి చింపేస్తాడు ఈ లెటర్ ఎట్లా లీక్ అయింది. కాబట్టి డెఫినెట్ గా కూడా కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నారు కాబట్టి సార్కి ఏం తెలియనియలేదు. గద్దర్ గారు గేట్ ముందు కూర్చున్నారు అన్న విషయం కేసీఆర్ గారికి తెలుసా? నిజంగా కూడా సార్ కలవకపోతే తీసుకొచ్చి ఒక రూమ్ లో కూర్చోబెడతారు. ఒక రూమ్ లో కూర్చోబెట్టి సార్ ఈ రోజు కలవట్లేదు రేపు కలుస్తున్నాను టైం చెప్పి పంపిస్తారు. కానీ గేట్ బయట స్టూల్ సెక్యూరిటీ కూర్చున్న స్టూల్ మీద కూర్చున్నాడు ఆ రోజు గద్దర్ అన్న. ఇవన్నీ సార్కి తెలుసా? ఎంతమంది కార్యకర్తలు సార్ని కలవాలనుకుంటారు? రామూర్తి గారు చెప్పండి. ఎస్, మరి మీరేమంటారు మనోజ్ గారి వ్యాఖ్యలతో? ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయి అంటున్నారు, అండ్ అదే విధంగా బీఆర్ఎస్ హయాంలో అవినీతి అనేది ఖచ్చితంగా జరిగింది అని అంటున్నారు. మేము అవినీతి ఎక్కడ చేయలేదండి. ఏదైనా కూడా అకౌంట్లు వేసినాం, అందరికి కూడా తెలుసు. ఏదైనా కూడా కళ్యాణ లక్ష్మి గానీ, రైతు బంధు గానీ, రైతు బీమా గానీ, ప్రతిదీ కూడా. ఒకటి ఏంటంటే వీళ్ళు కాళేశ్వరం విషయంలో కొన్ని కాకి లెక్కలు చెప్పి 1,00,000 కోట్లు అంటే మేము తీసుకొచ్చింది 94,000 కోట్లు మాత్రమే, ఖర్చు పెట్టింది 80,000 చిల్లర కోట్లు మాత్రమే. అది విదితం. ఎందుకంటే ఒక కాళేశ్వరంలో ఒక మేడిగడ్డ కొట్టుకపోతే వాస్తవంగా అది హార్డ్లీ 3,000 నుంచి వెళ్ళి 4,000 కోట్ల మధ్యలో ఉంటది. సరే, దాన్ని రిపేర్ చేస్తూ పోలవరం పొలుపొలసాలకు కొట్టకపోయినా కూడా దాన్ని అక్కడ వెచ్చిస్తున్నారు, రాష్ట్రం వెచ్చిస్తుంది, కేంద్రం నుంచి కూడా జాతీయ హోదా ఉన్నది కాబట్టి కేంద్రం నుంచి కూడా డబ్బులు పెడుతున్నారు వాళ్ళకి అవసరం కాబట్టి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో చిన్న లోపాలు వచ్చినప్పుడు మెయింటెనెన్స్ లో భాగంగా రిపేర్ చేసుకోవాలి. సరే, ఇవన్నీ మా మీద వచ్చిన ఆరోపణలు, అభివృద్ధి చేసిన ఆరోపణలు. ఎందుకంటే మేము కొత్త చేసినాం, చేయకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు ఒక ఆడబిడ్డ జైలు పోయిందంటే ఒక ఆడబిడ్డే కాదండి. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే లిక్కర్ కేసులో పోయింది కేజ్రీవాల్, అదే విధంగా మనీష్ సిసోడియా, అదే విధంగా సంజయ్ సింగ్, అదే విధంగా సత్యేందర్ జైన్, వీళ్ళందరూ పోయింది. సరే, వాళ్ళు ఇప్పుడు కోర్టు ఎందుకంటే కొంత వాళ్ళకు ఊరట ఇచ్చింది కానీ పూర్తిగా అయితే తీర్పు రాలేదు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ హైకోర్టు పోయింది, దాని తర్వాత సుప్రీంకోర్టు కూడా ఛాన్స్ ఉన్నది. అది ఏంటంటే అది నిరంతర ప్రక్రియ. అది నిజాలు పూర్తిగా ఏదైతే వాస్తవంగా ఫైనల్ తీర్పు వచ్చిన తర్వాత ఉంటుంది. అంతవరకు నేను కూడా మాట్లాడు కోర్టు పరిధిలో అంశం ఎప్పుడు కూడా మనం మాట్లాడదు. ఇంకోటి ఏంటంటే
కవితక్క గారు కొంచెం అహంకార పూరితంగా, అదే విధంగా కాన్ఫిడెన్స్ కు ఓవర్ కాన్ఫిడెన్స్ తేడా ఉంటుందండి. ఇప్పుడు కాన్ఫిడెన్స్ అంటే నేను చేయగలుగుతా అన్నది సరే కాన్ఫిడెన్స్, నేనే చేస్తా ఇంకొకటి చేయలేడు అన్నది వాస్తవంగా ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారిని పార్టీలోకి ఆహ్వానించడం అంటే అది చాలా గొప్ప, అంటే వాస్తవం చెప్పాలంటే చాలా పెద్ద మాట అండి. ఇంకోటి ఏంటంటే ఒక గొప్ప మనిషి, ఒక పార్టీ వ్యక్తి ఒక పార్టీతోని కొట్లాడి 13-14 ఏళ్ళు కొట్లాడి అంటే ఒక రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి, అదే విధంగా 10 ఏళ్ళు నిరంతరంగా ఏంటంటే ఒక సుపరిపాలన అందించిన వ్యక్తిని ఏంటంటే నువ్వు రేపు నా పార్టీలోకి రావాలంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారిని మీ పార్టీలోకి మీరు ఆహ్వానిస్తారు కానీ మిమ్మల్ని మాత్రం మళ్ళీ ఆహ్వానించే పరిస్థితి అంటే పొడగొట్టుకున్నారు. అదే విధంగా అహంకార పూరితమైన మాట మీరు తర్వాత మాట్లాడండి మనోజ గారు, ఎందుకంటే చాలా ఉన్నది. ఇప్పుడు ఏంటంటే అహంకారపూరితమైన మాటలు ఎప్పుడు కూడా మాట్లాడదు, ఎందుకంటే ప్రజలు నిర్ణయిస్తారు ముఖ్యమంత్రి అన్నది. నేను నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే, ఇక ఒకళ్ళకి వాళ్ళు మాకు చెప్పుకుంటే ఏంటిదండి స్వయకథ ఇప్పుడు ఏదైనా కూడా స్వయం డబ్బా ఏది కూడా పనికిరాదు. ఏంటంటే ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు నువ్వు ఏ విధంగా కొట్లాడుతావు, ఏ విధంగా ప్రజల మధ్యలో ఉంటావు, ఏ విధంగా నువ్వు ప్రజల కోసం కొట్లాడతావు అన్నది చూస్తున్నారు, నిశ్చయంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని అంశాలు రేపో మాపో ఎల్లుండో లేకపోతే సంవత్సరం తర్వాత చేస్తామన్న పనులు ఉంటాయి కదా. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ ఉన్నది, అది ఖచ్చితంగా అయిద్దని అందరికీ తెలుసు. వచ్చే ఎలక్షన్స్ కాకపోతే వచ్చే ఎలక్షన్స్ అయిద్దని తెలుసు. దాని మీద పెద్ద పోరాటం చేసిన మేమే సాధించినట్టు తప్పు. ఇంకోటి ఏంటంటే కొన్ని రాష్ట్రాలు కూడా అంశాలు, ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో అంశాలు ఫస్ట్ మేము పోయినాం, తర్వాత ఆమె వచ్చింది, ఆమె కొట్లాడు కాదు, ఆమె వచ్చిన తర్వాత మేము పోయిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళ లబ్ధిదారులకు మళ్ళీ ఇస్తామని చెప్పింది, ఎందుకంటే తల వంగిళ్ళు. ఎందుకంటే అక్కడ జరిగిన విషయాలు ఆ తెలంగాణ సమాజం ముందు దించిన తర్వాత వాళ్ళు ఎంతో జరిగి నెక్స్ట్ డేనే పొంగులేటి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కవితక్క గారు పోయింది. ఎందుకంటే అదే రోజు మీరు చూసుకోండి, అదే రోజు హైకోర్టుకు పోయింది ఏదంటే ఈ లిక్కర్ కేసులో. ఆ అంశాన్ని మొత్తం తిమ్మి చేయడానికి కొత్త డ్రామా అన్నట్టు నాకు అనిపించింది. సరే వాళ్ళు ఒకవేళ నిజంగా చేస్తే వాళ్ళకి అప్రిషియేట్ చేస్తున్నా మాత్రం, ఒకవేళ లిక్కర్ కేసును దాచిపెట్టుకొని చేస్తే మాత్రం సమాజం క్షమించదు. అదే విధంగా చాలా మాటలు మాట్లాడుకుంటే దయ్యాలు భూతాలు అన్నదండి. నేను ముఖ్యంగా లెటర్ బయటకు వచ్చిన తర్వాత లెటర్ ఓల్ బయటకు పెట్టిందో ఎట్లా బయటకు వచ్చిందో అన్న విషయం వాస్తవం కవితక్క గారికి తెలుసు. అదే విధంగా ఏదైతే బిగ్ టీవీకి సంబంధించిన వాళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే ఫస్ట్ బిగ్ టీవీలో వచ్చింది, బిగ్ టీవీకి ఎట్లా వచ్చింది. అదే విధంగా ఉప్పల్కి సంబంధించిన ఒక కార్పొరేటర్ హస్బెండ్ ఒక 3-4 రోజుల ముందే మాట్లాడు, లెటర్ లీక్ కాక ముందు కాంగ్రెస్ సంబంధించిన ఒక నేత టీవీలో కూర్చొని మాట్లాడి, అంటే కాంగ్రెస్ కే ముందు లీక్ అయింది. కాంగ్రెస్ కి ఎందుకు ముందు లీక్ అయింది అన్నది కొంచెం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కవిత గారికి రేవంత్ రెడ్డి వాస్తవంగా, ఎందుకంటే బిజినెస్ పార్ట్నర్ అందరూ కూడా తెలుసు, దీని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంటే డైరెక్ట్ మీడియాకి వచ్చింది, నేను మొండిదాన్ని, నేను దయ్యాన్ని అని ఆమె ఒప్పుకున్నది. ఇక నేను ఎవరు అనాలంటే నేను అనాల్సిన అవసరం లేదు, ఆమె కూడా ఒప్పుకున్నది. ఎవరు దయ్యమో ఎవరు భూతాలో ఆమె డైరెక్ట్ నేను మొండిదాన్ని, నేను దయ్యాన్ని, నేను పట్టు పడితే వదలను. సరే పట్టు ఎవరు, నీ వ్యక్తిగత సమస్య, నువ్వు వ్యక్తిగతంగా చూసుకో, ప్రజల మీద రుద్దకని చెప్తున్నా. ఎందుకంటే నా వ్యక్తిగత సమస్య, ఇంకోటి ఏదైనా ఆత్మగౌరవ సమస్య, నాకు అన్యాయం చేసింది పార్టీ అంటే అన్యాయం ఆస్తి పంచాయతీ కాదని క్లియర్ గా రామరెడ్డి గారు ఇంతకుముందు అన్నారు. ఆస్తి పంచాయతీ జగన్ షర్మిలకు పోల్చండి, అది కాదండి. కవిత గారు కూడా చెప్పింది మరి ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ సమస్య. నేను మొండిదాన్ని, నేను దయ్యాన్ని ఒప్పుకున్నది కాబట్టి కవిత గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆమె మొండితనం అన్నది చూసుకోమనండి, ఎక్కడ చూసుకోవాలి, వ్యక్తిగత సమస్య కుటుంబంలో చూసుకోమనండి. కానీ ప్రజల మధ్యలో మాత్రం దూరొద్దు, ప్రజలను బహుమతి చేయొద్దు. ప్రజలకు అన్ని తెలుసు, ప్రజలు ఇప్పుడున్న సమస్యల మీద ఎవరు ఎంత కొట్లాడుతున్నారో వాస్తవం అసెంబ్లీ సాక్షిగా కొట్లాడుతున్నాం, 6 బయట కూడా కొట్లాడుతున్నాం. తెలంగాణకు అప్పుడు ఆపద వచ్చినా ఇప్పుడు ఆపద వచ్చినా వాస్తవం కొట్లాడినాం. ఒక టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ కూడా కొంతమంది విమర్శలు చేస్తున్నారు, మీరు దేశం దాటడం పోయింది, రాష్ట్రానికి సంబంధం లేదంటే మా పేగు బంధం. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా రాజకీయాల్లో వాస్తవంగా మళ్ళీ కూడా చెప్తున్నా కవిత గారికి, ముఖ్యంగా ఈ మన స్వతంత్ర టీవీ నుంచి అండి, రాజకీయాలు శాశ్వతం కాదండి, తల్లిదండ్రులు శాశ్వతం. తల్లిదండ్రులు వాస్తవంగా మాట మనం దాటితే, వాళ్ళ మాటను ఎప్పుడు దాటినా కూడా వాస్తవంగా మనం నాశనం అయిపోతామండి. నేను కూడా చెప్తున్నా, నా తల్లిదండ్రులు మాట్లాడకపోతే నేను కూడా ఖరాబ్ అవుతాను. ఎందుకంటే తల్లిదండ్రులు ఏదైనా కూడా ముందే ఊహించి చెప్తారు, ఎందుకంటే వాళ్ళ అనుభవం, వాళ్ళ అనుభవ జ్ఞానం వాళ్ళకి అన్ని తెలుసు. కానీ ఎప్పుడైనా కూడా మనం ఒక గూటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక అహంకార పూరితంగా మీరు లేరు, నాకు ఎవరు లేరు, ఇక మీ పార్టీ మీద పోరాటం మొదటిదాకా ఏమన్నది, కాంగ్రెస్ మీద పోరాటం అన్నది. అంతకుముందు మీరు బీజేపీ మీద మాట్లాడలేదు నాన్న అన్నది. ఇప్పుడు మళ్ళీ మొత్తం తెలంగాణలో అయితే బీఆర్ఎస్ టార్గెట్. ఇది కాదు. ఇంకోటి ఏంటంటే ఒక క్లారిటీ లేదు. ఇంకోటి ఏంటంటే ప్రజా సమస్యలు ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణకు కావాల్సింది ఏంటన్నది, రేవంత్ రెడ్డి పాలన నుంచి విముక్తి కావాలి. విముక్తి కావాలంటే ఎవరితో కలిసి కొట్లాడాలన్నది వాస్తవంగా నిర్ణయించుకోవాలి. కానీ కవితక్క ఏం చేస్తున్నదంటే, నేను కాకా పార్టీ అని కూడా చెప్తున్నా, కాంగ్రెస్ కవిత పార్టీ వచ్చేది కూడా ముందే పార్టీ పేరు చెప్తున్నా, ఆమె ఏ పార్టీ పేరు పెట్టుకున్నా బ్రాకెట్ మీద పెట్టుకోవాలి, కాంగ్రెస్ అదే విధంగా కవిత పార్టీ, అంతే తప్పగా ఇంకేది లేదు. ఎందుకంటే క్లియర్, ఎందుకంటే ఇప్పుడు టీవీలో గానీ అక్కడ గానీ ఇక్కడ గానీ కవిత పార్టీకి సపోర్ట్ చేసే ఏకైక పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. వీటితో ఇప్పుడు వెంకటస్వామి గారు అంటే కొన్ని నిబద్ధతలు ఉన్నారు, ఆయన కరుడు గట్ట కాంగ్రెస్, అది ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తారు. చాలా సందర్భాల్లో మనం మీడియాలో కూడా మాట్లాడుకున్నాం. ఆయన పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ ఇప్పుడు అంతేందుకంటే పార్టీ ప్రేమల గురించి కూడా
వెంకట స్వామి గారు వివిధ వేదికల మీద తీవ్రంగా ఖండించాడు. నేను ఆయన అప్రిషియేట్ చేస్తున్నా, ఎందుకంటే ఒక పార్టీ రాహుల్ గాంధీ అదే విధంగా ఏఐసిసి మాట ఆయన నిలబెడుతున్నాడు, ఆయన ముందు తీసుకుపోతున్నాడు. కానీ రాష్ట్రంలో అట్లా లేదు. రాష్ట్రంలో వ్యక్తిగత ప్రయోజనం కోసం అదే విధంగా మళ్ళీ కేసీఆర్ గారు ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా వీళ్ళని తొక్కుతాడు అన్న ఒక భయం. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేస్తుండో మిగతా అంశాలు కూడా అభివృద్ధి చేస్తాడు. మా దోపిడికి ఎక్కడ కళ్యాలు పడతాయి, ఎందుకంటే ఒక జైలు నుంచి 2 సార్లు జైలు జీవితం గడిపిన రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా అవుతుంది, అదే విధంగా మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హయాం ఇప్పుడు ఈ అడ్డం పెట్టుకొని నడిపిస్తున్నాయి, ఇవన్నీ బయటకు వస్తాయి, భూములు జాగలు ఇవన్నీ బయటకు వస్తాయి. అదే విధంగా ఇది రావద్దంటే ఎవరినో ఒకరిని పెట్టుకొని కొట్టాలి. ఇంకోటి ఏంటంటే స్థానిక ఎన్నికల్లో మొన్న జరిగింది చూసినాం, ఎంత మేము పోటీ ఇచ్చినాం, అదే విధంగా మున్సిపాలిటీలో కూడా గట్టి పోటీ ఇచ్చినాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకు మాకు వచ్చినప్పుడు బీజేపీ మాకు వచ్చిన ఓట్ల కంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ. కానీ ఇంకేమంటున్నామంటే మేము ఎప్పుడు కూడా ఎవరితో పోటీ చేసే విషయంలో ఎప్పుడు కూడా మేము పొత్తులు పెట్టుకోలేదు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటులో ముఖ్యంగా చెప్తున్నా, గొంగళి పురునైనా కౌలించుకున్నాం. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలను కొంచెం ఏంటంటే మా పార్టీని కూలగొట్టే క్రమంలో కొంత పార్టీని 1/3, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ నాకు అనుగుణంగా మేము జైన్ చేసుకున్నాం అంతే తప్ప. కానీ మేము ఇంకోటి ఏంటంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా జైనింగ్స్ అయినా కూడా మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా హట్ చేయలేదు. తెలంగాణ సమాజం కోసం బాగు కోసం పనిచేసినాం అంతే తప్ప. కానీ తెలంగాణ సమాజం దాటి ఎక్కడ కూడా పనిచేయలేదు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా టిఆర్ఎస్ అంటే ఎందుకంటే ప్రాంతానికి అన్యాయం జరిగితే పుట్టిన పార్టీ దేశీయంగా, ఎందుకంటే దేశంలో మొత్తం ఎన్నికలు ఉన్న దగ్గర ఒకలాగా, ఎన్నికల దగ్గర ఒకలాగా ఒక జాతీయ విధానం పక్కకు పెట్టి ఒక జాతీయవాదం లేకుండా పరిపాలిస్తున్నప్పుడు ఒక జాతీయవాదం రుచి చూపెడదామని ముందుకు వచ్చినాం. దాని తర్వాత జరిగిన ఖమ్మంలో జరిగిన మీటింగ్ తర్వాత 2 పార్టీలు, ఎందుకంటే రాష్ట్రంలో మిత్రులు అదే విధంగా కేంద్రంలో శత్రువులు ఒకటై ఇద్దరు కలిసి కేసీఆర్ గారి మీద కుట్ర ఏ విధంగా పనిలు, దాని తర్వాత కవిత గారిని జైలు పంపిన విషయంలో కూడా మేము ఎంత మాట్లాడినా, సోషల్ మీడియాలో ఎంత మాట్లాడినా కూడా మేము మాట్లాడలేదు అంటే మొన్న మళ్ళీ మీడియాలో మాట్లాడినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేసిండ్రు, వీళ్ళు సపోర్ట్ చేసిండ్రు, హరీష్ రావు గారు సపోర్ట్ చేసిండ్రు, అదే విధంగా కేటీఆర్ గారు వచ్చిండ్రు, అదే విధంగా మా నాన్నది కూడా బాగా సపోర్ట్. మొన్న మాట్లాడి అంత ముందు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు, తొంద వైఖరి వద్దు. ఎందుకంటే ఒక క్లారిటీ లేదు. ఇప్పటికైనా కవిత గారు క్లారిటీ తీసుకొని ఒక మైకంలో, అంటే నేనేమంటున్నా అంటే ఒక రాజకీయం అనే మైకంలో చాలా ఏంటంటే ఆవేశంలో గానీ ఆక్రోశంలో గానీ నిర్ణయాలు తీసుకోవద్దండి. అప్పుడు తప్పుడు నిర్ణయాలు అయితే. ఎందుకంటే ప్రశాంతంగా కూర్చొని ఆలోచించి తెలంగాణ సమాజానికి ఒక నిమిషం ఆగండి, మీరు మాట్లాడింది మాట్లాడలేదు. తెలంగాణ సమాజానికి ఒక్క నిమిషం మనోజ్ గారు. చాలా ఈ రోజు ఇప్పుడు కవితక్క గారి గురించి అన్ని విషయాలు మాట్లాడి దానికి అన్నిటికీ క్లారిటీ ఇవ్వాలి కదా. మనోజా గారు మీ ఆవేశం కాదండి, ప్రజా సమస్యల మీద కొట్లాడండి. చెప్తున్నా మీ ప్రజా సమస్యల మీద కొట్లాడండి. ఇప్పుడు ఏదో అయితే ఇప్పుడు నెల తర్వాత అయితే 2 నెలల తర్వాత అయితే అనే దాని మీద కత్తి వెంకటస్వామి గారు మాట్లాడేటప్పుడు కేసీఆర్ గారి మీద రామూర్తి గారు మనోజ్ గారు ఒక్క నిమిషం ఆగాలి. ఒక్క నిమిషం మనోజ్ గారు ఆగండి, నేను మీకు టైం ఇస్తాను, అప్పుడు మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం ఆగండి. కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు, ఎస్, ప్రతిసారి కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీని ఇటు అధికార పార్టీని కూడా మీరు విమర్శిస్తూనే ఉన్నారు. అండ్ అదేవిధంగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోంది అన్నారు. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అదే జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది అంటున్నారు. కాబట్టి అంటే తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలి అంటే మాలాంటి పార్టీలు రావాలి, అధికారంలో ఉండాలి అని ఆమె చెప్తున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు తెలంగాణ పార్టీ అంటే ఇందాక మనోజ్ గారు చాలా వివరణ ఇచ్చారు కవిత గురించి. వారి ఇంటర్నల్ చాలా పోరాటం చేసినారు, కానీ వినలేదు. ప్రజల కోసమే బయటకు వచ్చినట్టుగా చెప్తున్నాను. కానీ ఆమె కేసు అయినప్పుడు మరి ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆమె ఆ పార్టీ అభిమానులు అందరూ అనుకుంటున్నారు, లేకుండా ఎవరు లేరు. ఎవరికి చేయకుండా బయటకు వచ్చింది అనుకోవడం కూడా పొరపాటు. సో ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం మాట్లాడతాం అన్నట్టుగా మాట్లాడింది కరెక్టే. నేనేమంటున్నట్టే ఆ పార్టీలో నేనున్నా అండి. ఇందాకనే సార్ చెప్పినారు, మన మా అన్న చెప్పినాడు రామకృష్ణ, సత్యమే చెప్పాలి కదా. ఒకవేళ మన పార్టీ తప్పు చేస్తుందని అంటే, మన పార్టీ వ్యక్తులు తప్పు మాట్లాడుతున్నారంటే తప్పని చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే ప్రజలు మన నిబద్ధతను గమనిస్తారు. ఒకవేళ ఎదుటి పార్టీకి సంబంధించిన వాళ్ళు కేసీఆర్ గారు మంచి చేసిందంటే మంచి, రేవంత్ రెడ్డి గారు మంచి చేసిందంటే మంచి, ఆ స్కూల్గా వాతావరణం ఇవాళ పాలిటిక్స్ లో లేదనుకోండి, అయినా కొద్దిమంది వాళ్ళ వ్యక్తిగతంగా నిలబెట్టుకోవాలి. ఇవాళ కవిత గారు
ఏ ప్రజల కోసము పార్టీ పెడుతున్నారో ఆ ప్రజలు ఆదరిస్తే ఆమె ఏమవుతుందో, లేకపోతే రేపు పార్టీ సక్సెస్ అయితే ఉమ్, ఆమె అదృష్టం. ఉమ్, ఇప్పుడు పరంగా ఎవరు కూడా ఏ అంచనా వేయడానికి లేదు. ఆమె టీవీలలో గురించి ముందు కూర్చొని ప్రతి ఒక్కరిని ఆరోపణ చేసుకుంటూ పోతే వచ్చేటువంటి లాభం లేదు. రామూర్తి గారు అన్నట్టుగా ఒక మాటకు నేను వాళ్ళతో ఎక్కివేస్తున్నా. ఉమ్, ప్రజలకు నిజంగానే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద వారు పోరాటం చేసుకుంటూ పోతే ఉమ్, ప్రజలు ఆమెకు ఆదరించే అవకాశం ఉన్నది. ఉమ్, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వారి వ్యక్తిగతమైనటువంటి పంచాయతీ ఇది. ఉమ్, వారే చెప్తున్నారు ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి పంచాయతీ అవును. అది. కవిత గారి ఆత్మగౌరవమే తప్పితే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అయితే కాదు. ఉమ్, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం కొట్లాడింది మేము, ఉమ్, కేసీఆర్ గారు, కోదండ రామ్ గారు, ఆ రామమూర్తి గారు. అప్పుడు మాతో కవిత కూడా ఉంది. ఉమ్, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటంలో తెలంగాణ రావడానికి అవకాశం. ఉమ్, ఇప్పుడు వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదు కదా, కవిత గారి ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం. సరే, పోరాటంలో వారి కాన్ఫిడెన్స్ వారిది, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం వారిది. మేము ఆ రకంగానే, అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వెసులుబాటుని నేను ఆహ్వానిస్తాను. కానీ కవితను ఆహ్వానించేంత మాత్రాన కవిత పార్టీకి వచ్చినా కూడా పర్వాలేదు, మాకేం అభ్యంతరం లేదంత మాత్రాన మేము ఆమెతో కలిసినట్టు కాదు. ఓకే. ఆమె మమ్మల్ని కూడా విమర్శిస్తుంది కదా. ఇప్పుడు మన జగాలు కూడా అంటున్నాయి కదా, ఏం జరగదు, ఏం జరగలేదు, జీరో అని అంటుంది కదా. దాంట్లో 2 సంవత్సరాలు మేము కూడా ఉన్నాం కదా. ఉమ్, అట్లాంటప్పుడు మాకు ఆమెకి సంబంధం ఉన్నట్టు తెలిసింది. తర్వాత కవిత గారు కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ ఎదుర్కోవడానికి లేదా బీజేపీని ఎదుర్కోవడానికి పనికొచ్చేటువంటి ఆయుధం అయితే కాదు. ఉమ్, మాకు ఆయుధాలతో పని లేదు. ఇక్కడ చాలా ఆయుధాలు ఉన్నాయి మా దగ్గర. మా ఆయుధాలకే పని లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఉమ్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇక్కడున్న ఆయుధాలకే దిక్కులేదు. ఇంకో ఆయుధము ఇంకో కవిత చేంజ్ చేస్తుంది. ఏం అవుట్ సైడ్ ఏం చేస్తుంది? ఇంటర్నల్ ఉన్న వాళ్ళు నాకే పని లేకపోతే ఆమె చేంజ్ చేసేది ఉన్నది. ఉమ్, కాబట్టి కవిత గారిని ప్యూర్లీ వ్యక్తిగతం. ఓకే. ఆమె ప్రజల కోసమో, ఈ తెలంగాణ ఆత్మగౌరవం కోసమో, తెలంగాణ హక్కుల కోసమో, తెలంగాణ బడుగు వర్గాల అభ్యున్నతి కోసమో పార్టీ పెడుతున్నారు అనేటువంటిది శుద్ధ అబద్ధం. కేవలం వారి ఆత్మగౌరవం కోసమే వారు పెడుతున్నారు. పెట్టిన దాన్ని నేను ప్రజాస్వామ్యంలో ఉన్న సిస్టంలో నేను వ్యతిరేకించడం లేదు. ఎవరు వ్యతిరేకించరు, నేనే కాదు, ఎవరు కూడా వ్యతిరేకించలేరు. ఆమె ఇష్టం. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి, అందరికీ అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాన్ని వారు అందిపుచ్చుకొని ముందుకు పోతే వారికి ఇప్పుడు అంటే ఎవరైనా ఒక శుభకార్యం చేస్తే, ఎవరైనా ఒక శుభకార్యం అనుకుని చేస్తే, గృహప్రవేశం చేసి ఆంధ్రప్రదేశ్ కంగ్రాచులేషన్. నేను కూడా కవిత గారికి కంగ్రాచులేషన్స్ ఆంధ్రప్రదేశ్ చెప్తాను. ఓకే. ఇప్పుడు ఎన్ని ఇలాంటి కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా కూడా ఇప్పుడున్న ప్రస్తుత పార్టీలపై ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం లేదు అంటారు ఫైనల్ గా. రైట్. అండెం రామరెడ్డి గారు మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీకి ఇట్లా బి టీం పార్టీలు పెట్టుకోవడం మొదటి నుంచి అలవాటు. ప్రజారాజ్యం పార్టీ పెట్టించిందే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 16.32% ఓటు చీల్చిండ్రు చిరంజీవి గారు. సినీ గ్లామర్ ఉంది, ఆయనకు వేరే ఉంది. దాంతో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు 2004లో బీఆర్ఎస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కలిసి పోటీ చేస్తేనే 233 సీట్లు కేటాయింపైన 244 పోటీ చేసినా 40% ఓట్లు వచ్చినాయి, 40% పైగా ఓట్లు వచ్చినాయి. అప్పుడు 183-184 సీట్లు వచ్చినాయి. కానీ 2009కి వచ్చేకి 294 సీట్లు మొత్తానికి పోటీ చేసిన ఓట్ల శాతం తగ్గినాయి. కాంగ్రెస్ కు 40.5 నుంచి 38.5కి వచ్చేది, 2%. 50 స్థానాలకు ఎక్కువ పోటీ చేసినా ఓట్ల శాతం తగ్గింది. అయినా అధికారానికి ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటును ప్రజారాజ్యం పార్టీ తోటి 16% పైగా, 16% 16.32 మీరు వెరిఫై చేసుకోండి నెట్. ఆ చీల్చడం వల్ల రెండోసారి అధికారానికి వచ్చింది. అదే ఆశతోని కవిత ఆ స్థాయిలో చీల్చా కానీ 4-5% చీల్చినా మాకు కొద్దిగా ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న ఆశతోని కాంగ్రెస్ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. కానీ ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ తర్వాత మన ప్రజారాజ్యం పార్టీ జగన్ కాంగ్రెస్ లో కలిసిపోయింది.
కాంగ్రెస్ లో విలీనమైంది. చిరంజీవి గారికి రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. సో ఇది కాంగ్రెస్ నైజం. అది ఎప్పుడైనా ఒక బి టీం వాళ్ళ పార్టీ రెండోసారి గెలవడం అనేది సాధ్యం. వాళ్ళ పరిపాలన కాంగ్రెస్ అంటేనే అవినీతి. ఇది రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పిండు, కాంగ్రెస్ అంటేనే అవినీతి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. మళ్ళీ గెలవదు కాబట్టి ఒక బి టీం పార్టీ కావాలని చూసుకున్నారు. కానీ చిరంజీవి స్థాయికి, కవిత స్థాయికి అసలు కోరికే ఉండదు. మీరు మాట్లాడుతున్న డిస్టర్బ్ చేయాలి ప్లీజ్. మీరు మాట్లాడుతున్న నేను డిస్టర్బ్ చేయాలి ప్లీజ్. అది పద్ధతి కాదు. మీరు మాట్లాడుతున్న మధ్య రాలేదు కాబట్టి కాదు. నేను చెప్పింది ప్రజారాజ్యం పార్టీ 16% ఓట్లు తీస్తేనే రెండోసారి కాంగ్రెస్ అధికారానికి వచ్చింది. అదే ప్రజారాజ్యం పార్టీ కానీ కరెక్టే. కాకపోతే ఇప్పుడు తెలంగాణ ప్రజా జాగృతి నాయకులు కూడా ఉన్నారు. మనోజ్ గారు ఎస్ కరెక్టే. మీరు మనోజ్ గారు ఏమంటున్నారు, మాకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకొని ఏ పార్టీ సహాయంతో వచ్చే అవసరం మాకు లేదు అని చెప్తున్నారు కదా. నేను చెప్పిందే రామూర్తి గారు చెప్పారు, కాంగ్రెస్ పెట్టింది కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ ఒక్కటే కాబట్టి వాళ్ళ ఏదో పనిచేస్తుంది. మొత్తం కొలాప్స్ అయిపోతుంది తెలంగాణ. మేమెవ్వరికి బీటీం గా ఉంటాం. మేమెవ్వరికి తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల కోసం కొట్లాడతాం. మేము తెలంగాణ ప్రజలకు బీటీం గా ఉంటాం. మేము ఎవరికి బీటీం గా ఉంటాం. కాబట్టి మీరు మాకు అట్లాంటి ముద్ర, అట్లాంటి ట్యాగ్ మీరు షర్మిల గురించి చెప్పకుండా ఉద్యమ నాయకులు కోసం వచ్చిన వాళ్ళతో కవితక్క గారిని కంపేర్ చేయకండి. కవితక్క గారు ఉద్యమంలో నుండి ఉన్న బిడ్డ. ఆమెకి షర్మిల గారికి తేడా ఉన్నది. మేము ఖచ్చితంగా ఇప్పుడు కవితక్క గారితో ఉన్న వాళ్ళ చాలా వరకు కూడా ఉద్యమకారులం ఉన్నాము. మేము ఎవ్వరం కూడా ఎవరికి బీ టీం గా ఉండము. తెలంగాణ ప్రజలకి బీ టీం గా ఉంటాం. వాళ్ళ కోసమే పనిచేస్తాం. మేడం నేను చాలా క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు రామ్మూర్తి అన్న లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడిండ్రు. లిక్కర్ స్కామ్ ని ఒక ఆడబిడ్డ అని మాట్లాడతారు. ఒక తనే ఉందా? ఢిల్లీలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. మా నాయకురాలు కాబట్టి ఇక్కడ తెలంగాణ ఆడబిడ్డ విడిపించింది మేమే కాబట్టి మాకు తెలుసా బాధ. మీకేం తెలుసు? మీకు తెలియదా? ఇప్పుడు అట్లా కాదు, మేము విడిపించింది మేము కాదా? మీరు లేరా మనోజ గారు? రామరెడ్డి గారు, మనోజ గారు మీరు లేరా అండి? విడిపించింది మేమని మీకు తెలియదా? రామూర్తి గారు ఒక్క నిమిషం టైం లేదు మనకి. నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు క్లారిటీ ఇచ్చుకోండి. నేను చెప్తున్నా లిక్కర్ స్కామ్ గురించి. కేసీఆర్ గారే నా బిడ్డని నన్ను ఎదుర్కోలేక నా బిడ్డని నీ కంటిలో నలుసులా నేను అదే చెప్పిన కుట్రపూరితంగా ఖమ్మంలో మీటింగ్ పెట్టిన తర్వాత కుట్రపూరితంగా చేసి నేను అదే చెప్పిన. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం. ఎస్ మీరు 1 minute లో నేను చెప్పిందని మీరు వక్రీకరించదని చెప్తున్నా. రామూర్తి గారు మీరు ఆగాలి. మనోజ్ గారు మీరు ఒక 1 minute లో కంక్లూడ్ చేయాలి. చెప్పండి. నేను 1 minute లో మీరు వాళ్ళందరికీ 5 నిమిషాలు ఖచ్చితంగా, ఎందుకంటే టైం లేదు. మనోజ్ గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. చెప్పండి. 5 పాయింట్స్ చెప్పాలి, వినండి. ఆ రోజు కేసీఆర్ గారే మాట్లాడిండ్రు. ఇప్పుడు అన్న ఏమంటారు? అది ఢిల్లీలో ఆ రోజు హైకోర్టుకు వెళ్ళింది కాబట్టి ఆ ఇష్యూ రావద్దని వెలుగు మట్ల ఆ ఇష్యూ తీసుకున్నారు అని అంటారు. అంటే ఇక్కడ వీళ్ళు ఎట్లున్నారంటే వీళ్ళ పార్టీలో ఉన్న నేను మాట్లాడడం నీకు అర్థం కాలేదు. అది కప్పిపుచ్చడానికి చేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే చేస్తే కరెక్ట్ అని చెప్పిన దీన్ని మీరు అర్థం చేసుకోకపోతే రెండు విధాలుగా మాట్లాడకండి. లేదండి, వక్రీకరించద్దు, విషయాలను వక్రీకరించద్దు. మీరు ఈ రోజు దయ్యాలం కవితక్క గారిని ఈ రోజు ఏమన్నారు? ప్రెస్ మీట్ చూసుకోండి. నాశనం అవుతారు అని మాట్లాడారు. తల్లిదండ్రులు దాటం నేనైతే నువ్వైతే అందరం అవుతాం. రైట్. తండ్రిదండ్రుల మాట వినకపోతే ఎవరమైనా అవుతాం. కోడ్ వచ్చి గుడ్ చెప్పేది గుడ్ వచ్చి కోడిని ఎక్కిరియద్దు. గుడ్ వచ్చి ఎప్పుడైనా ఒకటే మాట అండి, నేనేమంటున్నా గుడ్ వచ్చి కోడిని ఎక్కిరియద్దు ఎప్పుడైనా కూడా. దాని చరిత్ర ఉన్నది. అది బాప్ బాబా హోతా హై, బేటా బేటీ హోతా హై, బేటా బేటా హోతా హై. ఎప్పుడైనా బాప్ హోతా హై. అరే మిమ్మల్ని వాస్తవంగా చెప్తున్నా, కవిత గారు కూడా మిమ్మల్ని ఇట్లా మాట్లాడమని చెప్పలేదు కావచ్చు. మీరు ఎక్కడైనా కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు రైట్. ఓకే రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి. మనోజ్ గారు ఏం చెప్తున్నారో మనం వినాలి కదా. ఒక్క నిమిషం ఆగండి. లేదండి, కేసీఆర్ గురించి మాట్లాడడం అని వీళ్ళకి నాకు అర్థం అవట్లేదు. కానీ ఎవరైనా కూడా విమర్శించాక ప్రతి ఒక్కరికి ఒక్క నిమిషం ఆగాలి. మీరు ఆగాలి. మీరు చెప్పినంత వరకు వాళ్ళు విన్నారు. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆవిడ ఏం చెప్పాలనుకుంటున్నారు మనకు తెలియాలి కదా. ఆమె చెప్పింది తండ్రికి ఒక చరిత్రను ఎవరు మార్చలేరంటే ఏమి మాట్లాడుతుంది, ఆయన ఏం చేసిండు, ఈయన ఏం చేసి మొత్తం చెప్పానండి. తండ్రి ఏం మాట్లాడుతారండి? కేసీఆర్ గారు గొప్పతనం మామూలు గొప్పతనం అండి. ఇంకా కూర్చొని రామరెడ్డి గారు. కిలోమీటర్. ఓకే రామరెడ్డి గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు
రైట్, ఇక థ్యాంక్ యూ రామూర్తి గారు. అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు, అండం రామరెడ్డి గారు, మనోజ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిబేట్ లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. ఇది వాళ్ళ బిగ్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి కీప్ వాచింగ్ స్వతంత్ర.